21. ఈ ఉదయకాలపు ధ్యానం కొరకై ఆదికాండము 21వ అధ్యాయం. We will read from verse 14 to 20 eventually, but now we'll read verse 14 to 16. మొట్టమొదటిగా 14 నుంచి 16 వచనాలు చదువుకున్నాం. ఆదికాండము 21, 14 నుంచి 16. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద క్రింద చిన్నవాని పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. This you see a woman called Hagar in this incident. A woman named Hagar. ఇక్కడ ఈ యొక్క వచనాల్లో హాగరు గురించి మనం చూస్తున్నాం. If you see the life of Hagar, she suffered because of someone else's fault. హాగర్ని గమనించినట్లయితే మరి ఒకరి తప్పిదనాన్ని బట్టి ఆమె బాధను అనుభవించింది. It is Sarah who pushed Abraham to have a child through her. శారా హాగరు ద్వారా కుమారుని లేదా సంతానమును కలగమని శారా ఆమెను బలవంత పెట్టింది అబ్రాహాము. And this was clearly not God's will. ఇది తేటగా దేవుని యొక్క చిత్తం కాదు. And Abraham, instead of objecting, instead of seeking God's will, he cooperated with Sarah's plan. అబ్రహాము దానికి వ్యతిరేకించకుండా శారా ఏమైతే చెప్పిందో దానికి అతను అంగీకరించి అలాగు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళాడు. And later on, Sarah herself bears a child. ఆ తర్వాత శారా తానే ఒక కుమారుని కనింది. And then comes a stage where Sarah wants to send Hagar and her son Ishmael away. ఆ సమయంలో ఇదిగో శారా తన ఒక కుమారుని కన్నాక హాగరును తన కుమారుని ఇంట్లో నుంచి బయటికి వెలివేయమంటుంది. But they really have nowhere to go. కానీ వారికి వెళ్ళటానికి స్థలము లేదండి. Sometimes we go through some trouble or suffering in our life because of someone else's fault. కొన్నిసార్లు మన జీవితాల్లో ఎవరో చేసిన తప్పిదాలను బట్టి మనము బాధను అనుభవించాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. We suffer because someone else did something. ఎవరో ఏదో చేసినందుకు మనం బాధపడుతుంటాం. One woman brought her mother to the doctor. ఒక స్త్రీ తన తల్లిని డాక్టర్ గారి దగ్గరికి తీసుకొని వచ్చి, She had developed a lung problem. ఆమెకు ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉంది, సమస్య. The doctor examined her and told the woman, your mother has lung damage. డాక్టర్ గారు వైద్యుడు ఆమెను పరీక్షించి ఏమన్నాడంటే ఆ స్త్రీతో, ఇదిగో నీ తల్లికి ఊపిరితిత్తులు అవి పని చేయట్లేదు లేదా అవి దెబ్బతిన్నాయని చెప్పాడు. And this is because of smoking. ఎందుకనగా ఇదిగో ఆమె ఎక్కువగా పొగ త్రాగట కారణాన్ని బట్టి. The woman was surprised because her mother had not smoked a single cigarette in her life. ఆ యొక్క స్త్రీ చాలా బాధపడింది. ఏంటంటే తల్లి ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా సిగరెట్ తాగింది కాదు. But she remembered her father was a smoker. కానీ ఆమె గుర్తుపెట్టుకుంది ఏంటంటే తన తండ్రి మాత్రం బాగా పొగ త్రాగేవాడు. Her mother was affected by second hand smoke. ఆ తల్లి ఆయన యొక్క పొగను బట్టి ఆమె కూడా ఆ బాధకు గురి అయింది. It was not her fault, but she became the victim. ఆమె తప్పు కాదు కానీ చివరికి ఆమె అనుభవించాల్సి వచ్చింది. Similarly, Hagar suffered because of someone else's fault. అలాగనే హాగరు మరి ఒకరి తప్పిదనాన్ని బట్టి ఆమె బాధను అనుభవించాల్సి వచ్చింది. Today some of us must be dealing with problems in our life that are created by someone else. నేటి దినాల్లో మనం కూడా ఎవరో చేసినటువంటి వాటికి మనం ఇబ్బంది పడుతున్నటువంటి కారణాలు ఉండవచ్చు. Now sometimes the suffering can be because of our own wrong behavior also. కొన్నిసార్లు మన యొక్క స్వంత తప్పిదాలను బట్టి ఒకవేళ మనం ఆ శ్రమలకు వెళ్తూ ఉండవచ్చు. For example, Genesis 16:4, when Hagar knew that she was pregnant, she began to despise Sarah. ఉదాహరణకు ఆదికాండం 16వ అధ్యాయంలో హాగర్ ఎప్పుడైతే గర్భం ధరించిందో ఆమె సారాయిని చిన్న చూపు చూసినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. And in this incident, the reason why they were sent away was because Ishmael was mocking Isaac. ఇక్కడ పరిస్థితుల్లో ఎందుకు వెలగొట్టబడాల్సి వచ్చిందనంటే హాగరు కుమారుడైన ఇష్మాయేలు ఇదిగో ఇస్సాకును ఆట పట్టిస్తున్నాడు. However, both Abraham and Sarah were also equally guilty of wrong behavior. అబ్రహాము శారా ఇద్దరు కూడా ఆ జరిగినటువంటి తప్పిదానాన్ని బట్టి ఇద్దరిలో కూడా ఆ యొక్క తప్పు వారు భరించవలసిందిగా ఉంది. So we come back to that part. Abraham is sending Hagar away. ఇక్కడ చూసినట్లయితే అబ్రహాము ఇదిగో హాగర్ను పంపించి వేస్తున్నాడు. And in this verse we see
two aspects of Hagar suffering. ఇక్కడ రెండు విధాలుగా హాగరు ఇబ్బంది పడటం చూస్తున్నాం. First, she was dismissed without a proper send off. Early in the morning, she was sent away. మొట్టమొదటిగా తెల్లవారక ముందే అంటే తెల్లవారుజామునే ఆమెను పంపించి వేయడం జరుగుతుంది. That means probably before people got up, so that there is not a big publicity to that. అనుకుని ఉండొచ్చు, అందరు లెగిస్తే మరలా అందరు చూస్తారు కాబట్టి ఇంకా అందరు లెక్క ముందే పంపించేస్తే మంచిదని పంపించేస్తున్నాడు. Second, she was sent without adequate provisions. రెండవదిగా ఆమెకు సరిపడా అవసరతలు లేదా తనకు మార్గంలో కావాల్సినవి ఏంటో అవన్నీ చూసుకోకుండానే పంపించి వేస్తున్నాడు. The provisions got over before she could reach to a place of safety. దేవుడు ఆమె ఎక్కడైతే నెమ్మదిగా ఉండగలదో, ఎక్కడైతే ఆ మంచి కాపుదలతో ఉండగో అక్కడ దాకా చేరేంత వరకు కూడా ఆమెకి ఎటువంటి భద్రత లేని పరిస్థితి ఉంది. And when that packet of water ran out, Hagar thought the end had come. ఎప్పుడైతే ఆ తత్తిలోని నీళ్లు అయిపోయినాయో ఇంకా హాగర్ అనుకుంది ఇక జీవితం ముగిసిపోతుందని. So imagine a situation. She would have been completely tired, bread was over, water was over. ఆమెను ఒక్కసారి ఊహించుకుందాం, ఆమె తీసుకున్నటువంటి ఆహారం అయిపోయింది, చాలా అలసిపోయింది, తీసుకువెళ్ళినటువంటి నీళ్లు కూడా అయిపోయినాయి. In other words, she and Ishmael were in the middle of a barren wilderness with no place to go and no strength to go also. మరి ఒక మాటలో చెప్పాలంటే హాగర్ కానీ ఇష్మాయేలు కానీ ఇక ఏ మాత్రం కూడా ప్రయాణం చేసేదానికి వారి దగ్గర శక్తి లేదు, ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితుల్లో వారు ఉంటున్నారు. Sometimes when we go through problems in life, small problems in life, people advise us have a positive attitude, get a good night's sleep, things will get better. కొన్నిసార్లు ఏదన్నా శ్రమల గుండా వెళ్తున్నప్పుడు కొంతమంది ఏమంటారంటే ఇదిగో జీవితం మీద సరైనటువంటి దృక్పథం పెట్టుకో, మంచిగా నిద్రపో, ఆలోచించేదంతా మంచిగా ఆలోచించు, ఏది నెగిటివ్గా వ్యతిరేక్తంగా ఆలోచించవద్దని చెప్తుంటారు. Now those advices may work for small issues, but not the kind of issue Hagar is facing. చిన్న వాటికి అటువంటి సలహాలు పనిచేస్తాయేమో కానీ హాగర్ ఇక్కడ తీసుకున్నటువంటి ఈ పరిస్థితుల్లో అవి పనిచేయవు. Here a good night's help won't help her. ఇదిగో అక్కడ sleep won't help her. మంచి నిద్ర ఆమెకి ఎటువంటి సహాయం చేయదు. A positive thinking will not fill her bottle. సరిగా ఆలోచించడం అనేది ఆ యొక్క తిత్తిలో నీళ్ళను నింపవు. And she is in a situation which is going from bad to worst. ఆమె ఉన్నటువంటి స్థితిలో చాలా ఇదిగో కడు దీనమైనటువంటి స్థితికి దిగజారిపోతుంది. One person who had an experience, he said, wandering through the desert wilderness will fill a person with extreme terror. ఒక అతను ఏం చెప్పాడంటే ఈ యొక్క కీకారణ్యంలో ఎటు తోచని పరిస్థితిలో ఉంటున్నప్పుడు వారిలో మరి ఎక్కువ భారము లేదా బాధ వారు అనుభవించాల్సి వస్తుంది. One person who flew to Zambia, on the way in the plane you can see the Sahara desert that stretches from hundreds of miles. ఒక ఆయన జాంబియా ప్రయాణం చేస్తున్నాడు విమానంలో, ఆయన అన్నాడు సహారా ఎడారిని ఆ యొక్క ఎన్నో వేల కిలోమీటర్లు ఉన్నటువంటి ఆ సహారా ఎడారిని చూశాడు పైనుంచి. Miles and miles of sand with no sign of life. He says it's very scary to think of being abandoned in a place like that. అటువంటి అరణ్యంలో ఇదిగో ఎన్నో మైళ్ళ కొలది నువ్వు ఆ యొక్క ఇసుక దిబ్బలు తప్పితే ఏమి చూడవు, అటువంటి పరిస్థితుల్లో ఒంటరిగా ఉంటే అది ఎంతో భయంకరం అన్నాడు. So here Hannah rightly feels desperate and she began crying. ఇక్కడ హన్న ఎంతో నిరాశ చెంది ఆమె ఏడుస్తుంది. Because she thought her son was going to die. ఎందుకంటే తన బిడ్డ చనిపోతాడని భయపడింది. And Ishmael by now is a teenager. That means she can't carry him. ఆ సమయానికి ఇష్మాయేలు దాదాపుగా యవనస్తుడిగా ఉంటున్నాడు, అతను మోయలేదు. So she makes him lie under a bush and then moves out of that place. ఒక చిన్న పొద కింద బిడ్డను పెట్టి కొంచెం దూరం వెళ్ళింది. So because she didn't want to watch her son die. ఎందుకనగా ఆ బిడ్డ చనిపోవటం ఆ తల్లి చూడదలుచుకోలేదు. In verse 16 says Hagar was about a bow shot away. That means about half a kilometer away she went. వెంటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. Then let's see verse 17. 17వ వచనం చదువుకుందాం. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. Now Hagar went away from the boy and started crying. The boy was also crying where he lay. హాగరు ఆ యొక్క బిడ్డ దగ్గర నుంచి కొంత దూరం వెళ్ళి ఏడుస్తుంది, కానీ ఆ బిడ్డ కూడా ఎక్కడైతే ఉన్నాడో ఆ స్థానంలోనే అతను కూడా ఏడుస్తున్నాడు. That's probably the reason Hagar wanted to stay away, because she didn't want to watch her dying son cry. ఆ ఏడుస్తున్నటువంటి చనిపోయేటువంటి ఆ బిడ్డను చూడకుండా ఉండటానికే ఒకవేళ హాగరు దూరం వెళ్ళింది.
because anyway she is not able to help. ఎందుకనగా ఏ పరిస్థితుల్లో ఆ బిడ్డకు తాను ఏమి సహాయం చేయలేదు. And here it appears Ishmael cries to the Lord. ఇక్కడ చూసినట్లయితే ఇష్మాయేలు దేవునికి మొర్రపెట్టినట్లుగా చూస్తున్నాం. Hagar was also crying, but God heard the boy crying. హాగర్ కూడా ఏడుస్తుంది, కానీ దేవుడు ఇక్కడ ఏమన్నాడంటే నేను ఇష్మాయేలు ఆ బాలుని యొక్క మొరను విన్నాను. And in answer to that cry, God sends his angels to speak to Hagar. దానికి జవాబుగా దేవుని యొక్క దూతలు వచ్చి హాగర్తో మాట్లాడుతున్నారు. We go to verse 18 and 19. 18-19 వచనాలు చూసినట్లయితే what does the angel say? నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వారిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. The angel spoke to Hagar, and God opens Hagar's eyes and shows her a well of water. దేవుని దూత హాగరు యొక్క కన్నులు తెరిచినప్పుడు హాగరు అక్కడ ఉన్నటువంటి ఒక ఊటను ఆమె చూసింది. And suddenly there's a dramatic change of circumstances. అక్కడ ఉన్న పరిస్థితులన్నీ అమాంతంగా మారిపోయినాయి. In one moment everything changed from certain death to complete deliverance. ఒక్క క్షణములో ఇదిగో తప్పకుండా చనిపోయేటువంటి ఆ బాలుడు తప్పకుండా జీవిస్తాడనేటువంటి స్థాయికి మారిపోయింది. From a hopeless situation to a complete relief. నిరాశ నిస్పృహమైనటువంటి స్థితిలో నుంచి ఎంతో విడుదల పొందినటువంటి స్థితికి వెళ్ళింది. So what are some of the lessons we can learn from this incident? ఈ యొక్క భాగం నుంచి మనం ఏ పాఠాలు నేర్చుకోగలం? One lesson is, మొట్టమొదటి పాఠం, life can leave us abandoned and unprepared. జీవితం అనేది మనల్ని విడిచిపెట్టవచ్చు, మనల్ని ఏకాంతంగా అది వదిలివేయవచ్చు. Our human resources will often seem inadequate, especially in difficult circumstances. కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో మానవులుగా మనకున్నటువంటి ప్రతిదీ కూడా అవి సరిపోకుండా ఉండవచ్చు. And many times it's not your fault. అనేక సార్లు అవి మన సమస్యలు కూడా కాదు. Somebody did something and you are suffering. ఎవరో ఏదో తప్పు చేస్తే మనం దానికి అనుభవిస్తుంటాం. And sometimes you feel that life has singled you for suffering. మరొకసారి ఏమనిపిస్తుంది అంటే మనం ఉన్నదే ఈ యొక్క శ్రమలు అనుభవించడానికి అన్నట్లుగా ఉంటాం. At such moments it's easy to believe that there is no hope and become discouraged. అటువంటి పరిస్థితుల్లో ఏమాత్రం నిరీక్షణ లేకుండా పూర్తిగా మనం నిస్పృహలోకి వెళ్ళిపోతుంటాం. And we feel like walking away because it is beyond our capacity to handle. అటువంటి వాటి నుంచి మనం దూరంగా నడుచుకొని వెళ్ళిపోతుంటాం. ఎందుకంటే మనం వాటిని ఏమాత్రం కూడా వాటిని చూసుకోలేము, వాటిని మనం వాటితో ఏమి చేయలేము అన్నట్లుగా మనం దూరం వెళ్ళిపోతాం. But we cannot really walk away because the love for that person pulls us back. We just wander around that place. కానీ ఆ యొక్క స్థలం నుంచి కానీ ఆ యొక్క స్థితి నుంచి మనం వెళ్ళిపోలేము. ఎందుకంటే ఆ యొక్క ఉన్నటువంటి అక్కడ పర్సన్ our love for that person pulls us back. మనకున్నటువంటి ఆ యొక్క ప్రేమ మనల్ని అక్కడ బంధిస్తుంది. మళ్ళా I was reading an incident that happened in December 31st, 1989. About a fire that took place in a building in Chicago. చికాగోలో 1989లో చికాగో నగరంలో ఒక అగ్ని ప్రమాదం జరిగింది. In that, when the firemen came, rescued many people died. So there one of these people, so the firemen saw a woman and bodies of 5 children dead. అగ్నిమాపక దళం వారు అలాగూ అక్కడ అగ్ని ఆపుతున్నప్పుడు వారు ఒక సన్నివేశం చూశారు. ఏంటంటే ఒక తల్లి, ఆ తర్వాత తల్లి చేతుల్లో 5 పిల్లలు చనిపోవడం చూశారు. And they looked at that and they realized at least 2-3 of them could have escaped. వాళ్ళు ఏమనుకున్నారంటే కనీసం 2-3 తప్పించుకొని వెళ్ళేవారు. The mother could have rescued at least 2 or 3. తల్లి కనీసం 2-3 రక్షించేది. But she couldn't decide whom to leave, whom to keep. కానీ ఆ తల్లి ఎవరిని రక్షించాలా, ఎవరిని విడిచిపెట్టాలనే నిర్ణయం తీసుకోలేకపోయింది. So she chose to wait. కాబట్టి 5 పట్టుకొని ఆమె వేచి ఉంది. All of them died. అందరూ కూడా చనిపోయారు. So sometimes it's hard to say goodbye to those we love. కొన్నిసార్లు మనల్ని ప్రేమించే వారికి ఇక చాలు అని చెప్పడం మనకు చాలా కష్టం. We stay around even though we have no answers. ఇదిగో అవి మనము ఏమి చేయలేని పరిస్థితుల్లో మనం అలాగుంటాం. At times like that, remember. అటువంటి సమయాలు మనకు గుర్తున్నాయి. Remember, God hears our cries. కానీ దేవుడు మన యొక్క ఏడుపును వింటున్నాడు. Hagar thought there was no one for her, but God was there to hear the cry of her son.
ఇగో హాగర్ అనుకుంది నాకెవరు లేరనుకుంది, కానీ దేవుడు ఆమె యొక్క బిడ్డ యొక్క ఏడుపును విన్నాడు. So remember, you may think there is no one for you, but take courage. God is there for us. కానీ మీరు కూడా గుర్తుపెట్టుకోండి, నాకెవరు లేరు అనుకుంటున్నారా, కానీ మన ప్రభువు మనతో ఉన్నాడు. The second thing we see is God not only hears, he answers, because he is the almighty God. దేవుడు వినటం మాత్రమే కాదు, దానికి జవాబును కూడా ఇస్తున్నాడు, ఎందుకంటే ఆయన సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు. That's what he did for Hagar. అదే ఆయన హాగరుకు చేశాడు. Another thing we see is many times God sends help when we are least expecting it. అనేక సార్లు మనం ఎదురు పడని స్థితిలో లేదా మనం ఊహించని స్థితిలో దేవుడు సహాయాన్ని అందిస్తాడు. Hagar was preparing to see the death of her son. హాగరు తన యొక్క కుమారుని మరణం కొరకై చూస్తామనుకుంటా దూరం. You see, in her heart, Hagar just wanted a son to be alive. ఆమె యొక్క హృదయంలో తన కుమారుడు ఇదిగో జీవించి ఉండాలని అనుకుంటుంది. She probably thought if he lives, that is enough. ఆమె అనుకుండవచ్చు ఆ బిడ్డ బతికితే చాలని. But she didn't know God was planning to create a nation through him. కానీ ఆమెకు తెలియదు, దేవుడు ఆ కుమారుని ద్వారా ఒక పెద్ద జనాంగాన్ని ఆయన తీసుకొస్తాడు బయటకని ఆమెకు తెలియదు. And here we see many times God's help is beyond what we expect. అనేక సార్లు దేవుని యొక్క సహాయం మనం ఊహించిన దానికంటే ఎంతో గొప్పగా ఉంటది. Hagar may have wished that if I had 1 or 2 packets more of water, it will be enough. హాగర్ అనుకుండవచ్చు, మరి ఒక 2 తిత్తులు నీళ్లు నాకు ఉండుంటే చాలని. But God showed her a well of water. కానీ దేవుడు ఆమెకు ఆ యొక్క నీటి బుగ్గనే చూపించాడు. And what seemed like the end for Hagar was transformed into a new beginning. ఏదైతే హాగర్ ఇది ముగింపు అనుకుందో, దేవుడు ఒక కొత్త ఆరంభాన్ని హాగర్ జీవితంలో ప్రారంభించాడు. Verse 20 says, God was with the boy as he grew up. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను, అతడు పెరిగి పెద్దవాడై అనే మాట. God was with the boy. Who was the boy? ఎవరా బాలుడు? ఎవరు? He was the outcast son of Abraham. అతడు అబ్రహాము చేత బయటికి పంపించవేయబడినటువంటి వాడు. In other words, he was not part of God's plan for Abraham. మరి ఒక మాటలో చెప్పాలంటే అబ్రహాముకు దేవుని చిత్తంలో ఉన్నటువంటి కుమారుడు కానే కాడు. But God did not cast them out. కానీ దేవుడు అతన్ని పంపించలేదండి. He was with his mother also. ఆ యొక్క బాలుడు తన తల్లితో పాటు ఉన్నాడు. Cast out by people, but God never cast you out. ఇగో ప్రజలు అతన్ని పంపించి వేశారు, కానీ దేవుడు అతన్ని పంపించలేదు. He provided for their needs wonderfully. వారి యొక్క అవసరతల విషయంలో దేవుడు ఎంతో అద్భుతంగా వారి అవసరతలు తీర్చాడు. Have we not all experienced this provision of God in our lives? మనందరం కూడా ఇటువంటి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఇటువంటి పరిస్థితులు మనం ఎప్పుడు కూడా మన జీవితంలో లేవా? Have we not experienced times when God's provision exceeded your needs? అనేక సార్లు మన యొక్క అవసరతలకు మించి దేవుడు మన యొక్క అవసరతల కంటే మించి ఎక్కువ ఇవ్వలేదా? Not just our needs, exceeded our expectations. మనం ఊహించిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు దేవుడు. Think of your life 10 years back, 20 years back. 10 సంవత్సరాల కిందట, 20 సంవత్సరాల కిందట ఒకసారి మన జీవితాన్ని మనం పునరుద్ధరించుకుందాం. How many times has God experienced provision exceeded your needs and your expectations? ఎన్నిసార్లు దేవుడు మనం అనుకున్న దానికంటే, మనకు ఉన్న అవసరాల కంటే, మనం ఊహించిన దానికంటే ఎన్నిసార్లు దేవుడు ఎక్కువగా ఇచ్చాడు. In my own life, I worked for a secular job for about 24 years. సహోదరులు 24 సంవత్సరాలుగా ఒక కంపెనీకి పనిచేశారు. Janice worked for about 20 years. జానిస్ సిస్టర్ 20 సంవత్సరాలు పనిచేశారు. And then we felt God was leading us to move out of the job into the Lord's work. దేవుడు మమ్మల్ని పిలిచాడని మేము గ్రహించి మాకున్నటువంటి ఉద్యోగాలను విడిచిపెట్టి దేవుని పనిలోకి వచ్చారు. I mean, God allowed circumstances like that to happen. దేవుడు కొన్నిసార్లు పరిస్థితులను అలా అనుమతిస్తాడు. That was the year 2008, 2009. 2008-2009 సంవత్సరం. My age was 44. సహోదరుని యొక్క వయసు అప్పుడు 44. I'm 61 now. ఇప్పుడు 61. By the time we had a flat in our name and we were debt free. We didn't have any loans. ఆ సమయానికే ఒక ఫ్లాట్ ఉంది, ఎటువంటి అప్పులు కూడా లేవు. Some investment in shares. కొంత ఏదో షేర్స్ లో ఇన్వెస్ట్మెంట్ ఉంది. But we had no pension, and the money we had was maybe it would last for about 2 years. అప్పుడు ఉన్నటువంటి చేతిలో ఉన్నటువంటి డబ్బు కేవలం ఒక 2 సంవత్సరాలకు మాత్రమే పనికొస్తుంది. That was our packet of water. అది సహోదరులకి మనం ఆ యొక్క తిత్తిలో ఉన్న నీళ్లుగా గమనించవచ్చు. But then God took us into his wells of abundance and blessed us beyond our needs. కానీ దేవుడు beyond our expectations. అవసరతల కంటే మిన్నగా, ఊహించిన దానికంటే మిన్నగా దేవుడు వారి జీవితాల్లో ముందుకు తీసుకెళ్లాడు. So much so I never regretted even once about the job that I left. విడిచిపెట్టినటువంటి ఆ యొక్క ఉద్యోగం గురించి ఎన్నడూ కూడా నేను అయ్యో తప్పు చేశానని కూడా అనుకోలేదు. And we never had to ask anyone
anything for our needs. ఆ అవసరతల కొరకు ఎవరిని ఎప్పుడు కూడా అడగాల్సిన పరిస్థితి రాలేదు. Because financially we were only getting better and better. ఎందుకనగా ఆర్థికంగా ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి దేవుడు మమ్మల్ని తీసుకెళ్తూ వచ్చాడు. Our big challenge today is to faithfully give away what God has given us. ఈ రోజు ఉన్నటువంటి పెద్ద ఛాలెంజ్ ఏంటి, సవాల్ ఏంటంటే దేవుడు మాకు ఇచ్చిన దాన్ని నమ్మకంగా దేవునికి ఇంకా ఎలాగ ఇవ్వాలనేది. Because God's provision exceeded our expectations. ఎందుకనగా దేవుడు మనకి ఇచ్చేది మనం ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తాడు. But far more precious than that is the spiritual blessings we receive. కానీ వాటన్నిటికంటే గొప్పది ఏంటంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇచ్చేది. Because of the freedom we had from our jobs, we could focus on God's things. ఈ యొక్క ఉద్యోగాల నుంచి ఉన్నటువంటి ఆ యొక్క స్వతంత్రతను బట్టి ఎక్కువగా దేవుని యొక్క పనుల మీద ధ్యాస పెట్టాం. And God has drawn us close to Him like never before. దేవుడు ఎంతో దగ్గరగా ఆకర్షించుకున్నాడు ఇదివరకు ఎన్నడూ లేనంతగా. And that is the greatest blessing in my life. అది సహోదరుని యొక్క జీవితంలో గొప్ప ఆశీర్వాదం. Coming to the point, God's provisions are far more superior and far more abundant than any human being can even think or give also. దేవుడు మనకు అనుగ్రహించేటువంటివి ఏ మనిషి ఊహించిన దానికంటే మిన్నగా అవి ఎంతో గొప్పవి, అవి మనకెంతో ఆశీర్వాదకరం. Therefore we must learn to depend on His provisions, not stretch our hands towards anybody. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించే వాటి మీదే మనము మనసు పెట్టాలి, కానీ ఇతరులకు ఎప్పుడు మనం చేయి సాచకూడదు. If life has left you abandoned and unprepared, you are suffering because of someone else's fault, remember God sees, God cares. ఒకవేళ ఎవరో తప్పును బట్టి నీ జీవితంలో నువ్వు కష్టాలు అనుభవిస్తూ పోతున్నావు అని అంటే దేవుడు చూస్తున్నాడనే సంగతిని మర్చిపోకుండా నీవు దేవుని మీద దృష్టి పెట్టు. And He will help. అప్పుడు ఆయన మీకు సహాయం చేస్తాడు. Cry to Him, don't cry before people. Don't tell people your problems. ఇదిగో ప్రజలకు ఇతరులకు మీ యొక్క అవసరాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. మీ యొక్క అక్కర్లు దేవునికి మాత్రమే మొరపెట్టుకోండి. God knows how to give. దేవుడికి తెలిసి ఎలాగివ్వాలో. So like Hagar, may our eyes be open to the abundance God has prepared for us. కాబట్టి హాగరు కనులు దేవుడు ఎలాగైతే తెరిచారో అలాగే మన కనులు కూడా తెరిచి దేవుడు ఇచ్చేటువంటి ఆ గొప్ప దీవెనలు మనం చూద్దాం. May we have hearts that believe, hearts that obey. దేవుని నమ్మేటువంటి ఆ యొక్క హృదయము, దేవునికి లోబడేటువంటి ఆ యొక్క హృదయము మనకు కలుగును గాక. Hearts that obey are important because this is where Hagar failed. దేవుని యొక్క మాటకు విధేయత చూపడం అనేది చాలా అవసరం. ఇక్కడే హాగర్ తప్పిపోయింది. For example, ఉదాహరణకు when her water ran out, she didn't remember the God who rescued her in the past. ఈ యొక్క నీరు అయిపోయినప్పుడు గత కాలములో రక్షించినటువంటి ఆ దేవుని ఆమె గుర్తుపెట్టుకోవాలి. If you see Genesis 16:7 onwards, 18 years back God had delivered her from the wilderness when she was sent away by Abraham and Sarah. She was pregnant with Ishmael at that time. ఆదికాండం 16వ అధ్యాయంలో చూసినట్లయితే ఆమె గర్భము ధరించినప్పుడు అప్పుడు కూడా శారా పంపించి వేసింది. ఆ సమయంలో కూడా దేవుడే ఆమెను దర్శించి ఆమెను తిరిగి వెనక్కి పంపించాడు. There she worships the Lord. In verse 13 she says, "You are a God who sees me." అప్పుడు చూచుచున్న దేవుడు నీవే అని పేరుతో ఆమె యెహోవాను అక్కడ దేవుని ఆరాధించినట్లుగా చూడగలం. And that experience of God should have caused her to turn to Him when she went through the next problem, right? But she didn't turn to Him. ఆ అనుభవము తిరిగి ఆమె దేవుని తట్టు తిరగటానికి అది ఉపయోగపడాల్సింది పోయి ఆమె దేవుని వైపు తిరగలేదు. Instead she is trying to solve her problems without the help of God. కానీ ఆమె తనకున్నటువంటి సమస్యలు ఆమె తీర్చదలుచుకుంది, దేవుని దగ్గరికి వెళ్ళనే And the వెళ్ళలేదు. result, దాన్ని బట్టి she gets emotional, she is crying, she has to abandon her son in the desert. ఆమె ఉద్రేకం చేత ఇగో ఏడుస్తుంది, తన బిడ్డను ఆ ఎడారిలో వదిలిపెట్టి వేసింది. Before we blame her, even we are like this many times. Remember that. మనము ఆమెను నిందించడానికి బదులు మనం కూడా అనేక సార్లు ఇలానే ఉంటున్నాం. God does great things in our life, but when the next problem comes, we get anxious, we get worried, we try to solve it on our own. దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు మన గత జీవితంలో చేశాడు, కానీ ఎప్పుడైనా మనకి ఏదన్నా కొంత ఆపద సంభవిస్తే వెంటనే మనలో చింత, మనలో దిగులు, మనలో నిరాశ ఇవన్నీ ముందుకొస్తాయి. Forgetting that it is the Lord alone who delivered us in the past, and it is He alone who can deliver us in the future. దేవుడు తానే మన జీవితంలో గత కాలంలో బయటికి తీసుకొచ్చిన వాడు, ఇప్పుడు కూడా మనల్ని బయటికి తీసుకెళ్ళగలేవాడు ఆయనే అనే సంగతిని మనం మర్చిపోతాం. And here we see the great mercy of God. Lord comes to her again. ఇదిగో ఇక్కడ దేవుని యొక్క గొప్ప కనికరం మనం చూడగలం. ఆయన మరలా మన దగ్గరికి వస్తున్నాడు. He allowed Hagar and her son to come to a point where they could no longer bear on their own ability, and He just moved in to help. ఇదిగో వారి సొంత ప్రయాస మీద ఉండకుండా దేవుడు వారికి తోడుగా ఉండి ముందుకు తీసుకెళ్ళటానికి ఇష్టపడ్డాడు.
No scolding, no reminding of the past, just moved into hell. వారిని గద్దించలేదు, గత కాలంలో చేసినవి గుర్తుపెట్టలేదు, కానీ ఇదిగో ముందుకు వెళ్ళటానికి దేవుడు సహాయపడ్డాడు. What a humility of God. He is not looking to blame. ఇదిగో దేవుడు ఎంత గొప్పవాడండి. ఆయన మన మీద ఏదో మాట చెప్పి గద్దించడానికి ఆయన ఎదురు చూడలేదు. He is looking to help us. ఆయన మనకు సహాయం చేయడానికి ఎదురు చూస్తున్నాడు. You know, some of us take a very long time to come to him, so he is not impatient. కొంతమంది ఆయన దగ్గరికి తిరిగి వెళ్ళటానికి చాలా సమయం తీసుకుంటారు. అటువంటి సమయంలో దేవుడు సహనం కోల్పోయేవాడు కాదు. He waits without getting irritated. ఆయనకి ఏ మాత్రం కూడా కోపం రాకుండా మన కోసం వేచి ఉంటాడు. Now there is a second area where Hagar failed. ఆ రెండవ చోట హాగరు విఫలమైన స్థితిని చూస్తున్నాం. Even after being rescued the second time, she did not seek the one true God in her life. రెండవసారి దేవుడు ఆమెను రక్షించినటువంటి దేవుణ్ణి ఆమె వెంబడించలేదు. And when the time came for Ishmael to marry, she got a wife for him from Egypt. ఇష్మాయేలుకు వివాహం కావాల్సిన సమయం వచ్చినప్పుడు ఆమె ఐగుప్తు నుంచి భార్యను తీసుకుని వచ్చింది. Egypt was a land of idolatry where she had originally come from. ఐగుప్తు అనేది విగ్రహారాధనతో నిండినటువంటి దేశము. And there is a lesson for us in this also. ఇక్కడ కూడా మనకు ఒక పాఠం ఉన్నది. Marriage is one area where many people who call themselves Christians display godless behavior. They don't seek God's will. వివాహం అనేటువంటిది అనేక సార్లు క్రైస్తవులు అనేవారు ఈ పరిస్థితికి వచ్చేటప్పటికి దేవుణ్ణి సంతోషపెట్టలేకపోతున్నారు. We got into the wrong attitude for the sake of a little more money, or because a person has a government job, or he is in the US. ఇదిగో ఆ వ్యక్తి గవర్నమెంట్ జాబ్ ఉంది కాబట్టో, లేకపోతే బయట దేశాల్లో ఉన్నాడు కాబట్టో, అటువంటి వాటికి అనవసరమైన చిన్న చిన్న వాటి కొరకై మనం దేవుని యొక్క చిత్తాన్ని వదిలిపెడుతుంటాం. Or we show a caste preference. లేదా కులాన్ని ప్రతిపాదిస్తుంటాం. Or we bring all kinds of idolatrous customs into our marriages. సంబంధమైనటువంటి అనేకమైనటువంటి ఆచరణలను వివాహంలోనికి తీసుకుని వస్తాం. In the name of Indian culture, displeasing God. ఇదిగో భారతీయ సంస్కృతి ప్రకారం అంటూ దేవుణ్ణి సంతోషపెట్టట్లేదు. So we shouldn't be surprised when problems come in our relationship, when our prayers are not answered. కాబట్టి మనకున్నటువంటి బాంధవ్యాల్లో సమస్యలు వచ్చినప్పుడు మన ప్రార్థనలు దేవుడు ఆలకించట్లేదని అనుకోవటానికి మనం అట్లాంటప్పుడు ఏమి బాధపడాల్సిన అవసరం లేదు. We shouldn't be surprised. మనం దాని గురించి ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. Coming to the incident, this is the real tragedy of Hagar. Twice in her life, she tasted the life-giving goodness of the Lord, but still went her own way. ఇక్కడ చూసినట్లయితే హాగర్కు దేవుడు 2 సార్లు ఆమెను రక్షించినప్పుడు కూడా తన స్వంత దారిలోనే తాను వెళ్ళిపోయింది. You know, we experience great miracles of the Lord in our life, but we should ask this question: has this miracle brought me close to the Lord? మన జీవితాల్లో దేవుడు ఎన్నో గొప్ప ఆశ్చర్యకార్యాలు చేశాడు, కానీ ఈ ఆశ్చర్యకార్యాలు మనల్ని దేవునికి దగ్గరగా తీసుకెళ్ళినాయా అనేది ప్రశ్నించుకుందాం. Miracles happen in our life to save our souls and to make us serious about God. And if that hasn't happened in your life, a miracle has been wasted in your life. దేవుని యొక్క అద్భుత కార్యాలు నీ జీవితంలో నిన్ను రక్షించడం కొరకై దేవునికి ఇంకా దగ్గర అవడానికి దేవుడు ఉపయోగిస్తాడు. ఒకవేళ నీవు దాన్ని పట్టించుకోకపోతే అవి నీ జీవితంలో వ్యర్థమే. Like Hagar, many people have experienced the deliverance power of the Lord Jesus Christ, but they have chosen to walk away. హాగర్ వలె అనేక మంది జీవితాల్లో దేవుడు విమోచించినటువంటి అనుభవాన్ని వారు కలిగి ఉన్నారు, కానీ ఆ తర్వాత దేవుని విడిచిపెట్టి వారి ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నారు. Let us not make this terrible mistake. అటువంటి భయంకరమైనటువంటి తప్పులు మనం చేయకుందుముగా. If you are going through a period of darkness in your life, don't let the darkness take you away from God. ఒకవేళ నీవు ఒక అంధకారమైనటువంటి అనుభవం గుండా వెళ్తున్నట్లయితే దయచేసి అనుభవం నుండి నువ్వు దేవునికి దూరంగా వెళ్ళిపోవద్దు. Use the darkness to come close to God. ఆ యొక్క అంధకారమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఇంకా దేవునికి దగ్గరగా రా. Because your deliverance may be nearer than you think. ఎందుకంటే నీ యొక్క విమోచన నువ్వు అనుకున్న దానికంటే ఇంకా దగ్గరే ఉంది. Because after the darkness comes the dawn. ఎందుకనగా అంధకారము ఇదిగో ఆ చీకటి అయిపోయినాక పగలు వస్తుంది. Also because even when our circumstances are the darkest, God still hears a cry. He speaks words of comfort. మన పరిస్థితులన్నీ ఎంతో గాఢాంధకరమైనప్పటికీ కూడా దేవుడు మనం చేసేటువంటి ఆ యొక్క ఏడుపును, ఆ ప్రార్థనను, మొరను వినేటువంటి వాడుగా ఉన్నాడు. God is with us even when we can't see him. మనం ఆయన చూడలేకపోయినప్పటికీ కూడా దేవుడు మనతో ఉంటున్నాడు. And he opens his eyes to see his power. ఇదిగో ఆయన తన కన్నులు తెరిచి ఆయన యొక్క శక్తిని చూడమని ఆయన చెప్తున్నాడు. You see, the God who heard Ishmael's cry that day is the God who hears our cry. ఆ దినమందు ఇష్మాయేలు యొక్క మొరను విన్నటువంటి దేవుడు నేటి దినాల్లో మన మొరను కూడా ఆయన వింటున్నాడు. The God who spoke from heaven on that day is the same God who speaks to us today through his word.
ఆ యొక్క ఆకాశము నుండి దేవుని ఆ యొక్క బాలుని మొర విని జవాబిచ్చినటువంటి ఆ దేవుడే ఈ రోజు మన మొరను కూడా విని జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. The God who renewed his promises to Hagar is the same God who daily renews his promises to us. హాగర్ యొక్క జీవితంలో ఏ వాగ్దానాన్ని అయితే దేవుడు చేయడానికి పూనుకున్నాడో అదే దేవుడు నీ జీవితంలో కూడా తన వాగ్దానాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. The God who took action in the wilderness is the same God who takes action when you go through wilderness. అరణ్యములో ఆ దినమందు దేవుడు ప్రతిస్పందించిన రీతిగా నేటి దినాల్లో నీ అనుభవాల్లో కూడా దేవుడు ప్రతిస్పందిస్తాడు. The God who blessed Ishmael is the same God who blesses us abundantly in and through the Lord Jesus Christ. ఇష్మాయేలును ఆశీర్వదించినటువంటి దేవుడే నిన్ను నన్ను ఊహించిన దానికంటే ఎక్కువగా ఆశీర్వదించడానికి ఆయన సమర్థుడు. So let us not blindly follow our emotions, but let us be aware of what God wants us to do. మనకున్న పరిస్థితులను బట్టి ఉద్రేకాలని మనం వెంబడించవద్దు, కానీ నిజమైనటువంటి దేవుణ్ణి హృదయపూర్వకంగా వెంబడించడానికి ముందుకు వెళ్దాం. Perhaps there are things in your life God wants you to face and overcome. ఒకవేళ దేవుడు నీ జీవితంలో కొన్నిటిని ఎదుర్కొని వాటి మీద నీవు విజయ వీరుడిగా రావాలని దేవుడు ఆశిస్తున్నాడేమో. Perhaps there's an unconfessed sin in your life which you have not repented. ఒకవేళ నీ జీవితంలో నీవు ఒప్పుకోని పాపం ఇంకా ఏదైనా ఉందేమో, మారు మనసు పొందనిది ఏదైనా ఉందేమో. Perhaps you are not changed where God wants you to change. ఒకవేళ దేవుడు ఎక్కడైతే నువ్వు మార్పు పొందాలనుకుంటున్నావో ఆ మార్పు పొందాలని దేవుడు అనుకుంటున్నాడు, అక్కడ నువ్వు పొందట్లేదేమో. Perhaps you are blaming people as the source of your problem and not looking at your own sin. ఒకవేళ నీకున్నటువంటి ఆ యొక్క పరిస్థితికి వేరే వారిని నిందిస్తున్నావేమో, కానీ నీలో ఉన్న పాపాన్ని నువ్వు గమనించట్లేదేమో. Perhaps you are looking to please God at the cost of displeasing. Perhaps you are looking to please people at the cost of displeasing God. మనుషుల్ని సంతోషపెట్టే నిమిత్తమై దేవుని నువ్వు దుఃఖపెట్టేటువంటి ఆ స్థితిలో ఉంటున్నావేమో. Whatever it is, make sure you deal with it before God today. కాబట్టి దయచేసి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా దేవునితో సరైనటువంటి సంబంధం కలిగి ఉండటానికి ప్రయాసపడు. And remember, to receive God's blessing and deliverance, you need to make sure you don't stray away from his path. కానీ గుర్తుపెట్టుకోండి, దేవునికి దగ్గరగా ఉంటూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మనం దేవునికి దూరంగా వెళ్ళకూడదు. Especially after he has blessed you, after he has delivered you. ప్రత్యేకంగా ఆయన నిన్ను విమోచించి నిన్ను ఆశీర్వదించినాక దయచేసేటువంటి పరిస్థితుల్లో మీరు ఉండవద్దు. You can't continue to do things displeasing to him and still expect to be blessed. దేవునిని దుఃఖపరుస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాల కోసం నువ్వు ఎదురు చూడటం అనేది సరైన పద్ధతి కాదు. But remember, he is there when you turn to him. ఇదిగో నీవు ఆయన వైపు తిరిగితే ఆయన సిద్ధంగా ఉన్నాడు. No matter how dark your days may be, God never changes. నువ్వెంత గాఢాంధకారపు లోయలలో గాని అటువంటి మార్గం గుండా వెళ్తున్నా గానీ దేవుణ్ణి మార్చలేవు. Many times we cannot see his hand, but we can trust in his love. అనేక సార్లు ఆయనకు చేతిని ఆయనకు బాహుని మనం చూడలేమేమో కానీ ఆయన ప్రేమ మీద మనము నమ్మకం ఉంచుదాం. When we get desperate, our tendency is to sit down and cry, but remember, God has a lot of options left. ఇదిగో చాలా సార్లు మనకి ఎటువంటి పరిస్థితులు తోచినప్పుడు మనం కేవలం ఏడుస్తామేమో, కానీ దేవుడికి సహాయం చేయడానికి ఎన్నో రీతులుగా ఆయన మనకు సహాయపడగలడు. And to see God's option, we got to pray for eyes that are opened. మనము దేవుడు మన కన్నులు తెరుచులాగున మనం ప్రార్థన చేయాలి. And when our eyes are open, you see God is involved all along. ఎప్పుడైతే మన కన్నులు తెరవబడతాయో దేవుడు ప్రతి సమయంలో మనల్ని విడవకుండా మనతో ఉన్నాడనే సంగతిని మనం గమనించాలి. You will see that God sees us where we are. మనం ఎక్కడున్నాం అనేది దేవుడు చూస్తాడు. You'll see that God hears us where we are. మనం ఎక్కడున్నామో మన మొరను అక్కడే దేవుడు వింటాడు. You'll realize that God always keeps his promises. ఇదిగో దేవుడు ఎల్లప్పుడూ తన వాగ్దానములను నెరవేర్చువాడుగా మనం గమనిస్తున్నాం. And he will open our eyes to his abundance. అంత మాత్రమే కాదు, ఆయన ఐశ్వర్యమునకు మన కన్నులు తెరిచేటువంటి దేవుడుగా ఉన్నాడు. So let us learn to cry to God and not to people. కాబట్టి దయచేసి మనం దేవునికి మొర పెడతాము కానీ మనుషులకు కాదు. Let us learn to listen to his voice. దయచేసి ఆయన స్వరం వినటానికే మనం చెవులిద్దాం. Let us practice being comforted by his promises. ఆయన వాగ్దానాల చేత మాత్రమే మనం తృప్తిపరచబడదాం. Let us look at God's move in our lives. ఇదిగో దేవుని యొక్క ఉనికిని మనం ఎల్లప్పుడూ కూడా కనిపెట్టుకొని ఉందాం. Let us be eager to receive his blessings. ఆయన యొక్క ఆశీర్వాదాల కొరకు మాత్రమే మనం ఆశతో ఎదురు చూద్దాం. May our eyes be open to the wells of abundance God has prepared for us. దేవుడు మన కొరకై సిద్ధపరిచినటువంటి ఆ యొక్క నీటి బుగ్గల వైపు మన కన్నులు చూడును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Father, we thank you for this time you have given us. We thank you for your precious word. Lord, you're not a God who's far away. You're not just a God who's almighty, but you're a God who cares for us. You're Emmanuel, God with us. You're our friend. You don't reject us. People in this world reject us many times, especially when we made mistakes in life. They accuse us. They keep away from us. But you're the one who calls.
We may have rejected you for years and years, but when we call, you come to us. Because you want to help us. You don't want us to continue in that path of destruction. It is enough for you that we turn and come to you. What a mercy we enjoy, Lord. What a mercy. May we not waste this mercy. May we not misuse this mercy. May our eyes be open to your move in our life, and may we be eager to seek your blessings. We thank you, we praise you, Master. Pray for each one of us here. May we seek the deep walk with you, and may we be open. May we seek your kingdom, that the wells of abundance you kept for us. May we see that and may we enjoy that. Thank you, Lord. In Lord Jesus' most precious name we pray. Amen. Now to him who is able to keep you from falling and to present you before his glorious presence without fault and with great joy, to the only God our Savior, be glory, majesty, power and authority through Jesus Christ our Lord before all ages, now and forevermore. Amen. Thank you. God bless you.